హాయ్ గైస్, నేను మీ సూర్య. ఇవాళ వీడియోలో మీకు ఒక క్రేజీ ట్రిక్ అయితే వచ్చేసాను. ఇప్పుడు 2025 లో ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసింది. ఇదే మనకి డిసెంబర్. చాలా మంది అయితే ప్రతి ఆఫర్ లో ఏదో ఒక ఫోన్ కొంటూనే ఉన్నారు. కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్స్ కొంటున్నారు, ఇంకా కొంతమంది ఐఫోన్స్ కొంటున్నారు. కొంతమంది అయితే ఇలాంటి తమ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియక చాలా మంది అయితే తమ డేటాను పోగొట్టుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే చాలా మంది అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ కొంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చూసుకున్నట్లయితే ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది వాళ్ళు కొత్త ఫోన్ కొన్నంటనే వాళ్ళ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి డేటా కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం వచ్చు. కొంతమంది అయితే ఈజీ షేర్ యాప్ అని, లేదా కొంతమంది అయితే వేరే వేరే జాబ్ ద్వారా కనెక్ట్ చేసి ఇలా ఇలా రకరకాలుగా అయితే చేస్తుంటారు. మరి అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇన్ కేస్ కొన్నిసార్లు మీకు ఇంపార్టెంట్ డేటా ఏదైనా ఉన్నా, లేదా ఏదైనా కాంటాక్ట్స్ లేదా ఆడియో ఫైల్స్ ఇలాంటివి చాలా అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా డిలీట్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? మరికొందరు చూసుకున్నట్లయితే పెన్ డ్రైవ్స్ లోని లేదా హార్డ్ డిస్క్ లోని డేటా అయితే కాపీ చేసి దాని నుంచి మీ మొబైల్ ఫోన్ కాపీ చేయడం ఇలా చేస్తుంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా డేటా మిస్ అవుతుందనే గ్యారంటీ ఏంటి? సో నేను ఒక అద్భుతమైన ట్రిక్ చెప్తా. అది ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందంటే, చాలా మంది ఇప్పుడు ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు డెలివరీ బాయ్ వస్తారు. వాళ్ళకి మీ ఫోన్ అయితే, మీ పాత ఫోన్ అయితే ఇస్తే వాళ్ళు మీకు కొత్త ఫోన్ అయితే ఇస్తారు. అలా కాకుండా నేను చెప్పి ఒక మెథడ్తో మీరు వాళ్ళకి ఫోన్ ఇచ్చే ముందే జస్ట్ ఆ యొక్క సెకండ్స్ నుండి మీ పాత ఫోన్లో డేటా మీ కొత్త ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ పాత ఫోన్ ఫార్మేట్ చేసి వాళ్ళకి ఇచ్చేలా విధంగా ఒక అద్భుతమైన ట్రిక్ అయితే తీసుకొచ్చాను. కానీ ఒక్కసారి మెథడ్ చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి యాప్ పని లేదు, ఇంకా ఎలాంటి సాఫ్ట్వేర్ పని లేదు. జస్ట్ మీ కొత్త ఫోన్ ఏదైతే కొంటారో ఆ ఫోన్ మీరు పవర్ ఆన్ చేసిన వెంటనే మీకు ఒక సెటప్ అయితే వస్తుంది. అంటే మీరు ఏ కంట్రీలో ఉన్నారు, మీ లాంగ్వేజ్ ఏంటి, లేదా మీ ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని ఇలా వస్తుంది. అదే ప్రాసెస్లో మీకు ఒక స్టెప్ అయితే కనబడుతుంది. ఆ ప్రాసెస్లో ఉండే స్టెప్ ద్వారా మీరు ఈజీగా మీ పాత ఫోన్లో డేటా మొత్తం ఫొటోస్, వీడియోస్, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ మీరు సెకండ్స్లో మీ కొత్త మొబైల్ ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటి మీకు లైవ్ ప్రూఫ్లో చూపిస్తా, ఒకసారి చెక్ చేయండి. గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫొటోస్, వీడియోస్, ఆడియో ఫైల్స్ అన్ని మీరైతే కాపీ చేయొచ్చు. ఇది చూసుకున్నట్లయితే నా కొత్త మొబైల్. ఇది నేను పవర్ ఆన్ చేస్తున్నట్లే ఇక్కడ స్టార్ట్ అని కనబడుతుంది. ఇలా మీ మొబైల్ కూడా ఇలా కనబడుతుంది. ఇందులో మీరు సిమ్ కార్డు వేసి నెట్వర్క్ అయితే కనెక్ట్ చేయమని చెప్తుంది. అలా కాకుండా మీరు స్కిప్ చేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది, సెటప్ యూజింగ్ అనదర్ డివైస్ అని. ఈ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే కింద ఆండ్రాయిడ్ డివైస్ అని కనబడుతుంది. దీంతో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. మీ ఏదైతే పాత మొబైల్ ఉంటుందో ఆ మొబైల్ కి ఈ కొత్త మొబైల్ కి ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే కనెక్ట్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇలా మీ పాత మొబైల్ ఫోన్ లో ఇలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ సెటప్ మీద క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ సెటప్ మీద క్లిక్ చేయగానే ఇలా వైఫై కనెక్ట్ అవుతుంది. గెటింగ్ యువర్ ఫోన్ రెడీ అని వస్తుంది. మీకు ఇలా కొంతసేపు అయితే ఇలా లోడ్ అయ్యి తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ వచ్చి మీకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇలా వచ్చిన వెంటనే జస్ట్ సెకండ్ అని వచ్చి మీకు ఒక న్యూ డివైస్ కనెక్ట్ అవుతున్నట్టుగా మీకు అయితే కనబడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మీకు గెట్టింగ్ రెడీ టు కాపీ అని వస్తుంది. ఇలా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ ఏదైతే మొబైల్ ఉంటుందో దానికి మీ ఫొటోస్, వీడియోస్, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్ని కాపీ అవుతున్నట్లుగా మీకైతే ఒక ఇక్కడ నోటిఫికేషన్ విధంగా మీకైతే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూజ్ యువర్ సెర్చ్ ఇంజిన్ అడుగుతుంది. అంటే మీ గూగుల్ ద్వారానా లేదా మీ కొత్త ఫోన్కి ఏదైతే అడుగుతుందో అవన్నీ అడుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూ సెటప్ మీద క్లిక్ చేయగానే మీకు కాంటాక్ట్స్ ఇవన్నీ మీకు ఈ పర్మిషన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెమినీ ఏఐ అని ఇలాంటి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఇవి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకైతే కాపీ చేయని చెప్పి ఇక్కడ అడుగుతుంది. మీరైతే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయండి. ఇక సెకండ్స్‌లో చూసుకున్నట్లయితే మీకు 1-100% అది కూడా జస్ట్ మీకు వితిన్ సెకండ్స్ టైం చూపిస్తుంది. ఆ టైంలోపు అయితే మీ ఫైల్స్ అన్ని ఈజీగా కాపీ అయిపోతాయి. గైస్, చూసారు కదా, ఇంత ఈజీగా మీ పాత ఫోన్‌లో డేటా మొత్తం మీ కొత్త ఫోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఫోటోస్, వీడియోస్, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్స్. ఇన్ కేస్ చూసుకున్నట్లయితే మీ పాత ఫోన్‌లో ఉన్న ఫోటోస్, వీడియోస్, ఆడియో, డాక్యుమెంట్ ఫైల్స్ ఇవన్నీ ఇంకా మీ పాత ఫోన్‌లో యాప్స్ ఉన్న డేటాతో సహా మీ కొత్త ఫోన్‌కి ఏ విధంగా తీసుకోవాలో మొత్తం లైవ్ ప్రూఫ్‌లో చూపించాను. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా కొత్త ఫోన్ కొనుక్కున్నా, లేదా మీ పాత ఫోన్లో డేటా వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా, ఇన్ కేస్ చాలామంది కొత్త ఫోన్స్ అంటే ఇయర్కి ఎప్పుడో ఒకసారి లేదా 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి అలా చాలామంది అయితే చేంజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు చేసే పని ఏంటంటే సెకండ్ హ్యాండ్స్లో ఫోన్ కొంటుంటారు. మీరు చూసుకున్నట్లయితే అలా ఫోన్ కొన్నప్పుడు కూడా మీ డేటా దాంట్లో కాపీ చేయాలంటే ఈ ప్రాసెస్లో అయితే మీరు చేయొచ్చు. ఈ ప్రాసెస్లో అయితే మీరు చేయొచ్చు. మీకు ఎలాంటి డేటా అయితే లాస్ అవ్వదు. గైస్, ఇది వాళ్ళ వీడియోతో. మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కొత్త మొబైల్స్ కొంటారు కదా, వాళ్ళకైతే ఈ ప్రాసెస్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది తమ డేటా కూడా పోగొట్టుకుంటున్నారు. సో వెంటనే వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.